పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, సీఎంతో పాటు దావోస్ కు వెళ్లిన మంత్రి పొంగులేటి, ఆయా విభాగాల అధికారులు. ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం ఇప్పటికే దావోస్ కు చేరుకున్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఏఐ, సెమీ కండక్టర్స్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ కంపెనీలతో చర్చించనున్న సీఎం రేవంత్ 2025 సదస్సులో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిన రేవంత్ ప్రజా ప్రభుత్వం. దావోస్ సదస్సులో వచ్చిన పెట్టుబడులతో 40,000 మందికి లభించిన ఉద్యోగాలు. 2026 దావోస్ సదస్సులో 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించనున్న రేవంత్ సర్కార్. హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ 21st సెంచరీ ప్రోగ్రామ్ కు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి 20 దేశాల ప్రతినిధులతో కలిసి నాయకత్వ అంశాలపై జరిగే తరగతులకు హాజరు. కోర్సు పూర్తయిన తర్వాత హార్వర్డ్ సర్టిఫికెట్ అందుకోనున్న సీఎం. ఈ కోర్సుకు హాజరైన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.